ఉద్యమాల పొరిటి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి అనే ఒక ధృవతార ర్యాగింగ్కు వ్యతిరేకంగా, విద్యార్థి సమస్యలపైన వ్యతిరేకంగా పోరాడి గొలమెత్తి రాక్షసి మూకల చేతిలో మరణించిన జార్జ్ రెడ్డి ఇప్పటికీ తను స్థాపించిన పీడిఎస్ విద్యార్థి విప్లవ సంఘం ద్వారా జీవం పోసుకొని ఉన్నారు. ఆ పీడిఎస్ నిర్మాణమై నేటికి 23 మహాసభలను జరుపుకునేటువంటి ప్రస్థానం వరకు చేరుకుంది. 51 సంవత్సరాలు నిండిపోయి ఎన్నో రకాల విద్యార్థి ఉద్యమాలను, విద్యార్థి సమాజాన్ని మేల్కొల్పుతూ ఈ సమాజంలో నలిగి ఉన్న సమస్యలను, అణచివేయబడ్డ బతుకులను, అణగారిన జీవితాల్లో అనేక పోరాటాలు చేసి ఈ పీడిఎస్ అనేక సమస్యలను పరిష్కరించి ప్రభుత్వాలతో కొట్లాడి జార్జ్ రెడ్డి, జంపాల ప్రసాదు, చేరాలు, రంగవల్లి, కోలా శంకరన్న వీళ్ళందరి అమరవీరుల త్యాగాలను తోటి ఈ సమస్యల పరిష్కారం దిశగా సాగాయి. అలాంటి పీడిఎస్ విద్యార్థి విప్లవ సంఘం 2026 జనవరి 23, 24, 25 రోజున ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లాలో 23వ మహాసభను జరుపుకునబోతా ఉంది. కాబట్టి విద్యార్థి మేధావుల ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలకు హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమాజ స్థాపన కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, అంతరాలు లేనటువంటి సమాజం కోసం, కుల నిర్మూలన కోసం ఏ కళలైతే కన్నాడో జార్జ్ రెడ్డి మరియు విద్యార్థి వీరులు ఆ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు కదిలి రావాలని, ఈ ఖమ్మంలో జరిగినటువంటి ఈ సభలను విజయవంతం చేయాలని చెప్పేసి పీడిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. మిత్రులారా, పీడిఎస్ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల సుడిగుండాల నుంచి బయటపడడానికి, సమస్యలకు పరిష్కార దిశగా ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘం ముందున్నది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకత చట్టాలకు వ్యతిరేకంగా నిరంతరం పాటుపడుతున్న విద్యార్థి సంఘం పీడిఎస్. ఆ రోజు కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వారి అమరత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తూ ఉన్నది. అదే సందర్భంలో 23వ రాష్ట్ర మహాసభను తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతూ ఉన్నది. ఈ పీడిఎస్ 23వ రాష్ట్ర మహాసభను 23, 24, 25 తేదీలలో జరుగుతూ ఉన్నది. 23వ తేదీ నాడు భారీ ర్యాలీ బహిరంగ సభను జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 24, 25 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉన్నది. ఈ సభలను విజయవంతం చేయాలని విద్యార్థి మేధావులకు, ప్రగతిశీల వ్యక్తులకు ప్రతి ఒక్కరికి మేము పీడిఎస్ నిజామాబాద్ జిల్లా విద్యార్థి సంఘంగా మేము ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం.